ఈ రకం దీవి ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. ఈ చిన్న దీవి ఇక్కడ నివసించే వారంతా మత్స్యకార కుటుంబాల వారే. చేపల వేటే వీరి ప్రధాన జీవనాధారం. ఈ దీవికి చేరుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం నీటి మీద ప్రయాణమే. ఇటు అటు వెళ్లాలన్నా, ఇటు నుంచి అటు వెళ్లాలన్నా నీటి మీద ప్రయాణం చేయాల్సిందే. ఈ దీవి చుట్టూ ఉన్న పులికాట్ సరస్సు విస్తరించి ఉంటుంది. మరోవైపు బంగాళాఖాతం బ్యాక్ వాటర్ ఉంటుంది. అతి చిన్న ఈ దీవి విస్తీర్ణం 1600 ఎకరాలు. ఈ రకం దీవికి బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికుల డిమాండ్ నేటికి నెరవేరలేదు. ఇక్కడి జనాభా 2000 లోపే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీవివాసులు ఆయన్ని కలిసి బ్రిడ్జ్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా బ్రిడ్జ్ నిర్మించేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వేనాడు దగ్గర నుంచి ఒక 300 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మిస్తే తమ కష్టాలు తీరుతాయి అంటున్నారు గ్రామస్తులు. స్థానిక ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా శ్రద్ధ తీసుకోకపోవడమే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం కావడానికి ఓ కారణమని అంటూ ఉన్నారు. ఈ రకం దీవి మాజీ సర్పంచ్ శేఖర్ తమ పిల్లలు చదువుకోవడానికి వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా గంటసేపు పడవపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంది అన్నారు. పిల్లలు తిరిగి ఇంటికి వచ్చే వరకు తమకు ఎదురు చూపులే అన్నారు. ఈ దీవిని టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తే ఇక్కడ భూమికి మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది కోటీశ్వరులు అక్కడ భూములు కూడా కొనుగోలు చేశారన్నారు. ఇక ఉద్యోగాల నిమిత్తం చాలా మంది యువకులు దీవిని విడిచి వెళ్లిపోయారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారు కనీసం సెలవు రోజుల్లో కూడా సొంత ఊరికి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. రానుపోను 2 గంటల పాటు పడవ ప్రయాణం చేయాల్సి రావడంతో ఊరు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. మరో విషయం ఏమిటంటే ఈ దీవిలో చాలా మంది అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ అమ్మాయినిస్తే వాళ్ళు గర్భం దాల్చిన సమయంలో హాస్పిటల్ వెళ్లాలన్నా కూడా పడవ ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటోంది. అనేక సార్లు నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కు వెళుతూ పడవలోనే ప్రసవించారు. మరికొన్ని సందర్భాల్లో చనిపోయారు కూడా. దీంతో ఆడపిల్లల్ని ఈ ఊరి అబ్బాయిలకు ఇవ్వాలి అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. పెళ్లి కావాలంటే ఊరు వదిలిస్తేనే పిల్లనిస్తామంటూ ఆడపిల్ల తరపు వారు షరతులు పెట్టడం విశేషం. ఊరు వదిలి రావడం ఇష్టం లేని చాలా మంది అబ్బాయిలు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. ఇంకో 5-6 సంవత్సరాల ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు గ్రామస్తులు. ఇప్పటికే కొన్ని కుటుంబాలు వెళ్లిపోయాయని, మిగిలిన వారు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఓ మాజీ ఎంపీటీసీ. ప్రకృతి నిలయంగా ఉన్న ఈ రకం దీవిలో ప్రజలు పడుతున్న కష్టాలు, వీరి ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని బ్రిడ్జ్ నిర్మాణానికి అడుగులు వేస్తాయేమో చూద్దాం. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.